ఓం శ్రీ గురుభ్యో నమః. ఆచమనం అంటే ఏమిటి? ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? ఆచమనం చేసేటప్పుడు ఏమేమి పనులు చేయకూడదు అనేవి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆచమనం అంటే ఏమిటి? పూజలు వ్రతాలు చేసేటప్పుడు లేదా మరేదైనా పవిత్రమైన పని చేసేటప్పుడు మనస్సు శరీరం యొక్క పవిత్రత కోసం కుడి అరచేతిలో నీరు పోసుకుని మంత్రాలు చదువుతూ తాగడం. ఇది శుద్ధీకరణకు ఒక సంప్రదాయ ఆచారం. ఇది మనసు, వాక్కు, శరీరం అనే త్రికరణాలను పవిత్రం చేయడానికి ఉద్దేశించబడింది. ఈ ఆచమనం ఎప్పుడు చేస్తారు? స్నానం చేసిన తర్వాత, పూజకు ముందు, సంధ్యావందనం చేసేటప్పుడు, భోజనానికి ముందు మరియు తరువాత, బయట నుంచి ఇంటికి వచ్చాక, ముఖం, చేతులు, కాళ్ళు కడుక్కున్న తర్వాత కూడా చేస్తారు. మరి ఈ ఆచమనం వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటి? ఇది శరీర శుద్ధి చేస్తుంది. అంటే ఆచమనం చేయడం వల్ల గొంతు, నాలుక, పెదవులకు వ్యాయామం లభిస్తుంది. అలాగే మానసిక శాంతిని కలుగచేస్తుంది. మంత్రాలను భక్తిభావంతో ఉచ్చరించడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది. అలాగే వ్యాధుల నివారణ కూడా జరుగుతుంది. మంత్రాలతో నీటిని తాగడం వల్ల శారీరక మానసిక రుగ్మతలు తొలగిపోతాయని నమ్మకం. సంస్కృతంలో గోకర్ణాకృతి హస్తేన మాషమగ్న జలం పిబేతని వర్ణించారు. అంటే కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి నీటిని పోసి వాటిని తాగడం అన్నమాట. గోకర్ణం అంటే బొటనవేలు వెళ్ళి మధ్యవేలి ప్రారంభం స్థానాన్ని తాకాలి. దాని మీద చూపుడు వేలు పెట్టాలి. దీనిని గోకర్ణాకృతి అంటారు. ఉద్దరినితో ఎన్ని నీళ్లు పోయాలి? మినపగింజ పెడితే అది మునగడానికి ఎన్ని నీళ్లు పోస్తామో ఉద్దరినితో అన్ని నీళ్లు పోయాలి. అంతకన్నా ఎక్కువ నీళ్లు పోయకూడదు. క్రింద పెదవిని అమృత మార్గమునందు చేర్చి శబ్దం రాకుండా తీసుకోవాలి. పై పెదవిని తగలకూడదు. అలాగే భగవన్నామస్మరణ లేకుండా పుచ్చుకోకూడదు. కేశవాయ స్వాహ అని ఒక మాట తీసుకుని గుటకపడి లోపలికి వెళ్ళిపోయింది అన్న తరువాత నారాయణాయ స్వాహ అని మళ్ళీ పుచ్చుకోవాలి. మాధవాయ స్వాహ అని మూడవ మాట పుచ్చుకోవాలి. ఆ నీళ్లు మనలో ఉన్న ఈశ్వరుడికి వెళ్తాయి. లోపల ఉన్న వైశ్వానరాగ్ని మీద వేస్తున్నారన్నమాట. మంత్రం చెబుతూ చేతిలో నీరు వేసుకునే ఎందుకు తాగాలి అంటే మన చేతుల్లో కొంత విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. చేతిలో నీళ్లు వేసుకుని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని నోటి ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసి శరీరం అంతా సమానత్వం ఉండేలా, సమధాతువుగా ఉండేలా చేస్తుంది. ఒక ఉద్దరిని చొప్పున కొద్ది కొద్దిగా నీరు సేవించడం వల్ల ఆ కొద్దిపాటి విద్యుత్తు పెదాలు, నాలుక, గొంతు, పేగుల వరకు ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజపరుస్తాయి. ఈ ప్రయోజనాలే కాకుండా ఒక పవిత్ర ఆచారంగా భావిస్తూ రోజులో అనేకసార్లు పాటించడం వల్ల మనసు దాని మీద కేంద్రీకృతమై లేనిపోని బాధలు, భయాలు తొలగుతాయి. ఇలా ఈ ఆచారం వెనుక ఎన్నో ప్రయోజనాలే కాకుండా శాస్త్రీయత కూడా ఉంది. స్వరపేటికలోంచి ప్రధానంగా అక్షరాలు పుట్టేటువంటి స్థానముల యొక్క శక్తి ద్విగుణీకృతం చేయడానికి, స్వరపేటికను కాపాడుకోవడానికి కేవలం అక్షర ఉచ్చారణ చేయకుండా భగవన్నామములను ఉచ్చరిస్తూ మినపగింజ మునిగినంత నీటిని జుర్రకుండా భగవంతుని మీద బుద్ధి ఉంచి అమృత మార్గం గుండా గోకర్ణం ముద్ర పట్టి ఆ నీటిని క్రింది పెదవి మించి పుచ్చుకుని గుటక వేసి నామాన్ని చెప్తే దానివల్ల స్వరపేటిక దీర్ఘకాలం మన్నుతుంది. ఇక్కడ ఇచ్చిన విధంగా కేశవనామాలను చదువుతూ మనం ఆచమనీయం గావించి ఇక్కడ చూపిన విధంగా శరీర అవయవాలను తాకుతూ మనం ఆచమనం అనే ప్రక్రియను పూర్తి చేయాలి. మరి ఇంతటి అద్భుతమైన, శక్తివంతమైన ఆచమనం అనే ప్రక్రియను ప్రతిరోజు మనం మన మనస్సును, బుద్ధిని ఆ భగవంతుని యందు లగ్నం చేసి ఆచమనం అనే ప్రక్రియను చేసుకుని శారీరకంగాను, మానసికంగాను మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు.